దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని యొక్క సందేశాన్ని వినబోతున్నాం. సందేశం ఏంటంటే, మనం చాలాసార్లు మన తండ్రి దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే, మన కుటుంబంలో మన జీవితంలో సింహాసన రోహితుడు అంటే సింహాసనంపై తన ఆసీనుడై ఉండే విధంగా మన యొక్క కుటుంబంలో మన జీవితంలో మనము ఆ దేవాది దేవుణ్ణి ఆ సింహాసనం పైన కూర్చోవాలని, మన కుటుంబంలో ఆయన కూర్చొని ఉన్నారని మనం ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాం. ఎందుకంటే మన దేవాది దేవుడు రాజాది రాజు, రాజులకే రాజు. కాబట్టి ఎప్పుడైతే మనం తండ్రి దేవుణ్ణి ఆ రీతిగా స్తుతించాలనుకుంటున్నామో, ఎందుకు అలా స్తుతించాలని అనుకుంటాం? ఎందుకని మనకు తెలియాలి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి వివరాలు తెలియకపోతే ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో కానీ ఆ సంఘంలో ఆ ఆఫీస్లో, ఇప్పుడు ఒక ఆఫీస్కి ఒక మేనేజర్ వస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ, వర్కర్స్కి అందరికీ ఇతను మేనేజర్ అని తెలియకపోతే ఎవరు అతన్ని గణపరచరు, ఎవరు అతనికి మర్యాద ఇవ్వరు, ఎవరు అతనికి సల్యూట్ కొట్టరు. అయితే ఆ వ్యక్తి రాకమునిపే, ఆ కంపెనీలో కానీ రాకమునిపే అతన్ని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. మనిషి లేక మునిపే అతన్ని పరిచయం చేయాలి. ఫలానా వ్యక్తి రాబోతున్నాడు, సో ఆ వ్యక్తిని మనం ఇలా ఈ రీతిగా గణపరచాలి. కొద్ది ఎక్కువ తగ్గించాలి. సో ఈ రీతిగా గణపరచాలి. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు బుక్కేసి ఇస్తారు, పూలదండలు ఇస్తారు, మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా వాళ్ళని ఆహ్వానిస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రజలకు తెలియకపోతే, ఈవెన్ అక్కడ వాచ్మెన్ కానివ్వండి, లేకపోతే ఊడ్చే వ్యక్తి కానివ్వండి, నువ్వు ఎవరైనా అడుగుతారు. సో ఎప్పటి వరకైతే ఒక వ్యక్తిని మనం పరిచయం చేయమో అప్పటి వరకే తన ఘనత ఎవరికి తెలియదు. సో మనకు కూడా ఇప్పుడు మనమందరం కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అంత లోతుగా ఆనాడు ఇజ్రాయేల్ బిడ్డలకు తెలియదు కాబట్టి వాళ్ళు కొంతసేపు దేవుణ్ణి మహిమపరిచారు. హోసానా, హల్లెలూయా, ప్రభునకే అని రాజాది రాజు వచ్చాడు, మా రక్షకుడు వచ్చాడని చెప్పి వాళ్ళు కొద్దిగా సేపు స్తుతించారు. ఆ తర్వాత మళ్ళీ యేసయ్య గాడిదపై నుంచి దిగిన తర్వాత వాళ్ళు కూడా స్తుతుల నుంచి దిగిపోయారు. ఎందుకంటే యేసయ్య గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసయ్య ఈ లోకానికి ఇక రాజు కాబోతున్నాడు, మనల్ని ఏల్తాడు, మనల్ని పరిపాలిస్తాడు, ఈ రోమా పరిపాలకుల ఆధీనం నుండి, బాధల నుండి మాకు విడుదల ఇస్తాడని చెప్పి వాళ్ళందరూ చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పిలాతు రాజు ఈ సైనికులు పట్టుకొని వెళ్ళి అతన్ని, అంటే యేసయ్యని చంపడానికి ఎప్పుడైతే ప్రయాసపడ్డారో వీళ్ళందరూ భయపడి ఆ స్తుతులు ఎక్కడ పోయినాయో, రాజు రాజు అన్న వాళ్ళే చంపండి చంపండి అన్నారు. సో అదేవిధంగా ఈ రాజులకు రారాజు అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి కొనియాడుతున్నామో, దేవుని గురించి కూడా మనకు పూర్తిగా తెలియాలి. ఈ పండుగను మన ఇంట్లో కొనియాడు, ఇది ఒక పండుగ, మన కుటుంబ పండుగ, మన గృహ పండుగ. ఎలాగా ఇప్పుడు చర్చ్ పండుగస్ ఎన్నో ఉంటాయి, అలాగా మన కుటుంబంలో ఆ రారాజుని మనము ఆహ్వానించాలి. ఆయన మన కుటుంబాన్ని ఏలాలి, మన కుటుంబాన్ని దీవించాలని ఎప్పుడైతే మనము ఈ రీతిగా ఒక రోజు పెట్టుకుంటాం, సంవత్సరానికి ఒక రోజు. ఇప్పుడు చాలామంది చూడండి, ఈ రారాజు పండుగ వాళ్ళ కుటుంబంలో కింగ్ ఆఫ్ కింగ్స్ది ఎలా సెలబ్రేట్ చేస్తారంటే, చాలా డెకరేషన్ చేస్తారు, చాలా బాగా. మరి అదేవిధంగా విందు, అనేకులను పిలుస్తారు, మంచి భోజనం, వెరీ గుడ్. ఎందుకంటే రారాజు మన ఇంటికి వచ్చాడు కాబట్టి అందరికీ విందు ఇవ్వాలి, కేక్ కట్ చేయాలి, మరి రకరకాలుగా సెలబ్రేషన్ ఉంటుంది. కానీ దాని అర్థం తెలియదు. సో అర్థం ఎప్పుడైతే తెలియదో అంత ఘనత ప్రభు నాకు వెళ్ళదు. విందు చాలా బాగుంటుంది, డెకరేషన్ చాలా బాగుంటుంది, అనేకులు వస్తారు, చాలా మంచి సందడి ఉంటుంది, అందరు కలుస్తారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎలా ఫీల్ అవుతారంటే, ఈరోజు మా కుటుంబ సభ్యులంతా మేము ఒకటయ్యాం, అందరూ కలుసుకున్నాం, చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అలాంటి అన్నీ జరుగుతాయండి. మంచి భోజనం తింటాం, ఇంకా విందు వినోదాలు అన్న తర్వాత అన్నీ ఉంటాయి లోకరీతిగా, మంచి సెలబ్రేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏది ఉండదంటే, ఏదైతే ఉండాలో అది ఉండదు. దేవుని మహిమ ఉండదు, దేవుని ఆరాధన ఉండదు, దేవుని వాక్కు ఉండదు.
దేవుని గణపరిచే విధానం కుటుంబం అంతా కలిసి ఇది చేశామన్నట్టు ఉండదు. ఏం చేశామంటే రారాజు వచ్చేసిండు అంతే. చేశాను నేను అంటే మొన్నటి వాక్యంలో నేను చెప్పాను, మనం చర్చికి వెళ్తాం కానీ మనతో పాటు యేసు ఉన్నాడా లేదా, దేవుడు మనతో నడుస్తున్నాడా రిటర్న్ వస్తున్నప్పుడు. అదేవిధంగా ఈ రారాజు పండుగను కొనియాడుతున్నప్పుడు మన ఇంట్లో ఆ రారాజు వచ్చిండా, లేకపోతే మనం అలంకరణతో విందు వినోదాలతో మనం ఆ నాడిని కేవలం కొనియాడుతున్నామా? అది అంటారు కదా, సొమ్మొక్కడిది సోకొక్కడిది, పేరొక్కడిది ఊరొక్కడిదంట. సో ఆ రీతిగా దేవుని రారాజు అని పిలుస్తున్నాము, అతను వస్తున్నాడని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం. దానివల్ల దేవుని దీవెన ఆ కుటుంబం మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద కానీ రాదు. కొనియాడడం ఎలాగంటే ఆ రోజంతా కూడా భక్తిపూర్వకంగా కుటుంబం అంతా కలిసి ఆ దేవుణ్ణి భజించడం, పూజించడం, ఆరాధించడం, మహిమపరచడం, ఆయనని మన కుటుంబంలోకి ఆహ్వానించడం. చూడండి, ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే తనను సన్మానిస్తారు, తనకు వేదిక పైన తీసుకెళ్తారు, తన గురించి గొప్పగా ఒక పెద్ద లిస్టు చదువుతారు. అతను ఈ ఊరు ఉండే, ఆ ఊరు ఉండే, అది చేశాడు, ఇది చేశాడు, ఏదేదో చెప్తారు. మరి మన దేవుని గురించి ఇంతమంది కుటుంబ సభ్యులు కూడుకున్నాం కదా, ఒక వాక్యం దేవుడి గురించి ఈ రారాజు వస్తే ఈ రీతిగా చేస్తాడు. ఒక సీఎం మీటింగ్కి ఎలక్షన్ కూడా కాదు, అతను వస్తే అన్ని ప్రమాణాలు చేస్తాడు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, అది చేస్తారని. మన రారాజు వస్తున్నాడు, రారాజు గురించి ఒక్క వాక్కు ఉండదు, ఒక స్తుతి ఆరాధన ఉండదు, ఏది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి సులువుగా ఆ పండుగను మనం కొనియాడతాం. కాబట్టి పాతకాలంలో మనం చూస్తే, ఆది కాలంలో మనం చూస్తే, అపోస్తుల కాలంలో మనం చూస్తే అధికముగా వాళ్ళ జీవితంలో ఏముండేనంటే ప్రార్థన ఉండే. కాబట్టి ఆ బలము, ఆ శక్తి ఎప్పుడు వాళ్ళు కలిగి ఉండే. రెండోది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా యేసయ్యనే తలంచుకొని ఉండేవాళ్ళు శిష్యులు. అయ్యో మా గురువు ఉంటే ఇలాగా, మా గురువు ఉంటే అలాగా, మా గురువు ఉన్నప్పుడు మా జీవితం ఇలా ఉండే. ఎప్పుడు కూడా యేసయ్య 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 అని యేసయ్య గురించే పలికేవారు, యేసయ్య గురించే తలంచేవారు, యేసయ్యలోనే నడిచేవాళ్ళు. మరి ఏదన్నా కొద్దిగా అద్భుతమైతే, ఒక చిన్న ఆశ్చర్యక్రియలు అయితే ఆ మహిమ, ఘనత, ఆరాధన యేసయ్యకి చెల్లించేవాళ్ళు. ఆ రారాజుని అనుక్షణము వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రారాజు యొక్క పాలన ఈ భూమి మీద ఏనాటికి పడిపోదు. కొంతమంది చూడండి, లోకరీతి రాజకీయ నాయకులు కావచ్చు, ఏ పోస్ట్లో ఎవరైనా ఉండొచ్చు. ఒక CEO కానివ్వండి, ఒక మేనేజర్ కానివ్వండి, ఒక లీడర్ కానివ్వండి, ఎవరైనా కొన్ని రోజులు ఉంటారు, తర్వాత పడిపోతారు. పడిపోలేదనుకోండి, వాళ్ళు చివరికి వాళ్ళ సమయం భూమి మీద పూర్తి అవుతుంది, వాళ్ళు మరణిస్తారు. అంటే ఏదో ఒకరోజు వాళ్ళ రాజ్యం పోతుంది, వాళ్ళు ఆ యొక్క సింహాసనం మీద నుంచి దిగిపోతారు. కానీ మన రారాజు, మన యేసయ్య ఏనాటికి కిందికి దిగజారడు, సింహాసనం నుంచి దిగడు. ఒక్కసారి కూర్చున్నాడంటే ఎల్లప్పుడూ కూర్చుంటాడు. ఆమేన్. ఆ రీతిగా మన యొక్క రారాజు యొక్క పరిపాలన, ఆయన పరిపాలన ఏ నాటికి అంతుండదు. ఈరోజు ముగిసిపోతుంది, రేపు పూర్తి అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఫుల్ హోల్ అండ్ సోల్, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనం పరిపూర్ణంగా ఆయన నమ్మొచ్చు, ఆరాధించవచ్చు, ఆయన పైన అన్ని ఆశలు పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా ఆయన మీద ఆధారపడవచ్చు. నిన్న వచ్చి ఇలా పోయిన వ్యక్తి కాదు, రేపు ఉంటాడో పోతాడో అన్న మాట లేదు, చేస్తాడా లేదా అన్నట్టు ఆలోచన కూడా మన జీవితంలో రాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, తన యొక్క అధికారం ఏదైతే తనకుందో ఆ అధికారం ముందు ఎవరు వచ్చి నిలబడి ఒక అధికారాన్ని చలాయించలేరు. ఇప్పుడు ఈ లోకంలో ఎంత పెద్ద వ్యక్తి, లోకమంతా పరిపాలించే వ్యక్తి కూడా వచ్చి యేసయ్య ముందు నిలవలేడు. నేను ఫలానా అని చెప్పగలుగుతాడా? లేదు. చూడండి, ఆయన అధికారం ముందు సాతాన్ శక్తులు వచ్చి నిలబడలేవు. మరి అదేవిధంగా లోకరీతిగా ఉన్న పరిపాలకులు కూడా నిలబడలేరు.
సో అంత గొప్ప అథారిటీ, అంత గొప్ప దేవుడు మన దేవుడు. సో ఈ రారాజు యొక్క సింహాసనము మన కుటుంబంలో కానీ, మన ఆలయంలో కానీ, మన జీవితంలో కానీ ఎప్పుడైతే మనం స్థాపిస్తామో, ఈ పండుగని ఎప్పుడైతే కొనియాడతామో, దీనికి అర్థం ఏంటంటే లేవనెత్తుతున్నాం. ఎవరిని? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. స్తుతి అంటే పొగడ్డం, స్తుతి అంటే లేపడం. సో ఎంథ్రోన్మెంట్ అంటే కూడా దేవుణ్ణి పైకి, మనకంటే అధికముగా, మన కుటుంబం కంటే అధికముగా ప్రతి దాని మీద రాజు అంటే పైకి మహిమ పరుస్తున్నాం. అతి గొప్ప మహిమ అది. ఎందుకంటే యావే దేవుడు కీర్తనకారుడే సెలవిచ్చి ఉన్నాడు. ఏమని? ఇజ్రాయెల్ యొక్క స్తుతుల పైన ఆశీర్వుడు అవుతాడంట దేవుడు. అంటే ఆ రోజు ఏముండాలి? ఎంథ్రోన్మెంట్ రోజు ఏముండాలి? సింహాసనం మనం పెట్టే వాటి మీద కాదు దేశే వచ్చి కూర్చునేది. సింహాసనం స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి, మహిమ ఉండాలి, ఆయన ఘనత పలకాలే. మనం దేవుని వాక్యము అక్కడ అర్థమయ్యే విధంగా తన మర్మాలు అనేకులు తెలుసుకోవాలి. అది పొగుడు ఆయనకి. ఇప్పుడు నేను ఏ వాక్యం అయితే బోధిస్తున్నానో దాంతో నా యేసయ్యని పొగుడుతున్నాను, ఘనపరుస్తున్నాను. నా యేసయ్య ఫలానా తండ్రి, ఫలానా రాజు, ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుందంటే ప్రతి మాటలో ఆయన నేను హెచ్చిస్తున్నాను. సో ఇది ఈ రారాజు పండుగ రోజు ఖచ్చితంగా ఉండాలి. మరి ఎంతసేపు ఉండాలి బ్రదర్ అంటే సహనం ఉన్నంత వరకు, ఓర్పు ఉన్నంత వరకు. సో కొంతమంది అలసిపోతారు. మరి అదేవిధంగా చూడండి, ప్రార్థనలో అలసిపోతాం, పక్కకు వస్తే అలసిపోం, ఏమాత్రం అలసిపోం. ఇప్పుడు రాత్రి 9 గంటలకు ఫోన్ పట్టుకున్నామంటే 1 గంట దాకా అలసేపోం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఈ రాజుని ఎప్పుడైతే మనము పైకి లేవనెత్తుతున్నామో ఆ కిరీటాన్ని తన తల మీదకి పెడుతున్నాం. ఆ కిరీటం ఎలా ఉండాలి? ఆ స్తుతుల ద్వారా ఉండాలి. ఆయనను ఘనపరుస్తున్నాం, హానర్, మనం తనని గౌరవిస్తున్నామంటే ఎలా ఉండాలి? ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా. సో తనకు ఈ రీతిగా మనం ఏం చేస్తున్నామంటే అధికముగా మన జీవితంలో తనను పొగుడుతూ తనకు అధిక స్థలాన్ని, గొప్ప అధికారాన్ని మనం సమకూర్చి పెడుతున్నాం. కాబట్టి when Jesus is enthroned in your life, everything that tries to rule you, like fear, like sin, like darkness, like curse, must bow. సో ఎప్పుడైతే ఈ రీతిగా మనం దేవుణ్ణి హెచ్చిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఎప్పుడైతే మన కుటుంబానికి రారాజు వచ్చాడని మన హృదయంలో తనను స్వీకరిస్తున్నామో, అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో ఏదైతే రావాలని ప్రయాసపడుతుందో అది పాపమే కావచ్చు, శాపమే కావచ్చు, భయమే కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీ గృహంలో ప్రవేశించక మునిపే, మీ జీవితంలో ప్రవేశించక మునిపే సాష్టాంగ పడతాయి. నేను నీ ఇంట్లోకి రాలేను. ఒక మాట శతాధిపతి చెప్పాడు. ఏం చెప్పాడు? యేసయ్యా, మీరు నా చెట్టు కింద రావడము అసాధ్యము, మీరు చాలా గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి, మీరు ఒక మాట పలకండి చాలు అని ఈ యొక్క శతాధిపతి యేసయ్యతో చెప్పాడు. ఎప్పుడైతే ఈ రారాజుని ఈ రీతిగా మనం ఆహ్వానిస్తామో, నామకే వాస్తే ఆచారాన్ని, ఒక సాంగ్యాన్ని చేసేటట్టు చేస్తే ఇంకా దుష్టాత్మలు వచ్చేస్తాయి. ఎందుకంటే అది ఒక ఐడల్ వర్షిప్ అవుతుంది. అది ఏదో మనము పెట్టి, ఏదో మనం కొనియాడుతున్నట్టు, దేన్నో ఒక బొమ్మను పెట్టి లేకపోతే ఒక ఫోటోను పెట్టి మనం కొనియాడుతున్నట్టు అవుతుంది. అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి దుష్టుడు ఖచ్చితంగా వస్తాడు. సో ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తామో, మీ బలహీనతలు, మీ బాధలు, చీకటి శక్తులు, పాపము, ఇది ఏది కూడా మీ జీవితంలో రావాలంటే ఆలోచిస్తాయి. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి ఎందుకు అనేకులు ఇంకా శపించబడతారు, ఇంకా బాధల్లోకి వెళ్తారు? ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక సాంగ్యంగా చేస్తారు, ఒక ఆచారంగా చేస్తారు, ఒక రిచువల్గా చేస్తారు. సో ఇది అలా కాకూడదు. ఇది భక్తిపూర్వకంగా జరిగే కార్యం కావాలి, అద్భుత రీతిగా కార్యం కావాలి.
మరి ఆ రోజు ఇంత గొప్ప దేవుడిని ఆహ్వానించిన తర్వాత మనము లోకరీతిగా ఉండరాదు. ఎందుకంటే అక్కడ ఎవరు వచ్చి ఉన్నారు? దేవుడు. సో ఈ రారాజు పండుగ అయిన తర్వాత మనం ఆ రారాజుని ఆహ్వానించిన తర్వాత మన ఇష్టసారంగా మనం తర్వాత విందు వినోదనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీరే చెప్పండి. సో సాధారణంగా తెలుగులో ఒక చిన్న మాట అంటారు, కుక్కకు అన్నం పెట్టి చెప్పుతో కొట్టిందంట. అవునా కాదు? కాబట్టి ఒక పండుగగా కొనియాడి దేవుణ్ణి ఆహ్వానించి చివరికి మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే బురద పూసుకుంటున్నాం, అదే జీవితం జీవిస్తున్నాం. అంటే డబ్బులు వృధా చేసుకుంటున్నారు, మరి అదేవిధంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, భక్తిపూర్వకంగా ఫరీసీలాగా నటిస్తున్నారు. అది మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు పూర్తిగా, అందుకే వాక్యం సెలవిస్తుంది, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ బలముతో నన్ను ఆరాధించమంటాడు. సో ఆరాధన ఎలా కావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ అవధిక ఆరాధన నాకు అవసరం లేదంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే యేసుని మనము నిత్యము మన జీవితంలో రారాజుగా స్వీకరిస్తామో, ఎందుకంటే ఆయన రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, దానియేలు గ్రంథం 7:14లో మనం చదివితే, ఆయన రాజ్యం నిత్యమైన రాజ్యం. ఒకరోజు రాజ్యం కాదు, 2 రోజుల రాజ్యం కాదు, నిత్యమైన రాజ్యం. ఎందుకంటే లోకరీతిగా ప్రతి రాజ్యం మారుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, రాజ్యాలు మారిపోతాయి. కానీ యేసయ్య రాజ్యము మారదు, సింహాసనము మారదు. సింహాసనాన్ని ఎవ్వరూ కదిలింపలేరు, ఎల్లప్పుడూ ఉన్న సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరు కూడా ఈ సింహాసాన్ని గెలవలేరు, సక్సెస్ అయ్యానని చెప్పుకున్న మాట కూడా వాళ్ళ నోటి నుంచి రాలేదు అంతగా. ఎందుకంటే యేసయ్య ఈ యొక్క సింహాసాన్ని, ఈ రాజరికాన్ని, ఈ హోదాని, ఈ యొక్క స్థలాన్ని ఎలాగా సాధించారు, ఎలాగా వాటిని తాను స్వీకరించారు, ఎలాగా జయించారు. ఇప్పుడు ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని జయిస్తే యుద్ధం చేస్తుంది, పోరాడుతుంది. మరి అదేవిధంగా అనేక రాజ్యాలకు రాజు కావాలంటే, రారాజు కావాలంటే చాలా రాజ్యంతో పోరాడాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు, హిట్లర్, మరి అలా గొప్ప గొప్ప రాజులు, అక్బర్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాజులు, చాలా యుద్ధాలు, శివాజీ గణేష్, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా పోరాడి బలముతో రాజ్యాలను జయించి రాజ్యాలకు రారాజు అయ్యారు. కానీ ఇక్కడ యేసయ్య రారాజుగా ఎలా అయ్యారంటే మరణాన్ని గెలిచారు. దేన్ని గెలిచారు? మరణాన్ని గెలిచారు, నరకాన్ని గెలిచారు, మరి అదేవిధంగా సమాధిని గెలిచారు. సమాధి నుంచి పునరుత్థానమయ్యారు, మరణించారు, లేచారు, పునరుత్థానమయ్యారు. ఈ రోజు వరకు ఎంత పెద్ద రారాజు అయినా, ఎన్ని దేశాలను పరిపాలించిన వారైనా ఎవ్వరు కూడా సమాధిని గెలవలేకపోయారు, ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేకపోయారు, నరకాన్ని గెలవలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడింటిని ఎవరైతే గెలవలేరో ఆ రాజ్యాలను యేసయ్య గెలిచారు. కాబట్టి రారాజు. ఎందుకంటే మిగతా రాజ్యం అంతా కూడా సమాధి అవుతుంది, యేసయ్య ఏనాటికి సమాధియే భరించలేకపోయింది. మరణము ఆయన చెంతకి జీవితంలో ఇంకా తిరిగి చూడకుండా అయిపోయింది. మళ్ళీ నరకమా ఆయన ఇష్టమైపోయింది. ఇప్పుడు ఆయన ఇష్టం, యావే దేవుని ఇష్టం, యేసయ్య ఇష్టం, ఈరోజు కూడా దాన్ని క్లోజ్ చేయొచ్చు. కానీ మన దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి, ఇచ్చిన మాట తప్పని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా యేసయ్య తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, రాజాది రాజుగాను ప్రభుల ప్రభుగాను ఉన్నవాడు. సో ఏనాటికి ఉన్నాడు, ఉంటాడు, ఉన్నవాడు, ఏనాటికి ఉండే రారాజు. ఎందుకంటే ఈ మూడింటిని ఈ లోకంలో పరలోకంలో గెలిచిన వ్యక్తే లేదు. అందుకే వాక్యం సెలుస్తుంది, అన్ని నామముల కంటే ఘనమైన నామమని.
ఏ పేరు లేదు ఆయన ముందు, అన్ని పేర్ల మీద ఆయన ముద్ర ఉంటుంది. హల్లెలూయా. అంత గొప్ప రాజుని మనం కొనియాడుతున్నప్పుడు ఎంత భయభక్తి ఉండాలి, ఎంత వినయం ఉండాలి. ఎందుకంటే నేను చాలా చోట్లకి వెళ్తుంటాను, చాలా గృహాల్లో ప్రార్థన చేస్తుంటాను. ఈ రారాజుని వాళ్ళు పండుగని కొనియాడతారు, కుటుంబంగా కొనియాడతారు. కానీ కొంతసేపు అయిన తర్వాత అది ఒక పాట ఉంది లోకంలో, కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవిత. అలాగే భక్తి కూడా అలాంటిదే మనది. కొంతసేపు కనబడుతుంది, తర్వాత ఏ స్థలంలో అయితే ఆరాధించామో అదే స్థలం వేరే రంగు మారుతుంది, అదే స్థలం వేరే రంగు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో he wears the crown not because of politics but because of power, victory and resurrection. చూడండి, తండ్రి దేవుడు, పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు ఈ రారాజు కిరీటాన్ని ధరిస్తారు. ఎందుకంటే పబ్లిక్ వల్ల ఎలక్షన్ అయిన పొలిటికల్ లీడర్ లాగా కాదు. అంటే వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు, వీళ్ళు నన్ను ఎన్నుకున్నారు. ఇక్కడ యేసేని ఎవ్వరు ఎన్నుకోలే రారాజుగా. ఎందుకంటే ఆయన పునరుత్థానం ద్వారా వీటిని సాధించాడు. ప్రజల ద్వారా కాదు, శక్తి ద్వారా కాదు, బలం ద్వారా కాదు, లోకరీతిగా వస్తున్నవే దేని వల్ల కాదు. ప్రతిదీ ఆత్మ బలము వలన, పరలోకం వలనే ఇది సాధ్యమైంది. ఏదైతే మానవులకు అసాధ్యమైందో, రాజులకు అసాధ్యమైందో, ప్రవక్తలకు అసాధ్యమైందో, మరి అనేక రకాలుగా యావే దేవుని యొక్క అనుచరులకు అసాధ్యమైందో అది సాధ్యం చేసుకున్నారు యేసయ్య. వాటి వల్ల ఆయన రారాజు అయ్యాడే కానీ ఎవరి యొక్క సపోర్ట్ వల్ల కానీ, ఎవరి యొక్క ఓదార్పు వల్ల కానీ. ఎందుకు జెరూసలేంలో యేసయ్య సిలువను మోసుకొని వస్తున్నారు, అక్కడ జెరూసలేం స్త్రీలందరూ కూడా కన్నీటితో వాళ్ళు చూడలేక బాధపడ్డారు. అప్పుడు యేసయ్య ఒక చక్కటి మాట అన్నారు. ఏమన్నారంటే, నాకోసరం తల్లి మీరు ఏడవకండి, నాకోసరం మీరు నిటూర్పుగా అంటే కన్నీరు కార్చకండి, బాధపడకండి, వేదన చెందకండి, మీకోసరం మీ పిల్లల కోసరం ఏడవండి. ఇక్కడ ఏడవండి అంటే ఒక వాక్యం నేను ఆల్రెడీ తయారు చేస్తున్నాను. ఆ మాట, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి. ఈరోజు చాలామంది ఇతరుల కోసం ఏడవరు, ఇతరుల కోసం ఏడవరు. ఎజికెల్కి రాసిన లేక 3వ అధ్యాయంలో నేను వచనం తీసుకొని పూర్తిగా మీకు వివరంగా 2-3 రోజులు చెప్తాను. ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి ఆత్మ గురించి ఎవరు బాధపడరు, కన్నీరు కార్చరు, వేదన చెందరు. అయ్యో ఈ ఆత్మ నశించిపోతుందే అని వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు, నాశనాన్ని కోరుతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మల కోసం మనం కన్నీరు కార్చకపోతే, చాలామంది మేము నవంబర్ నెలంతా ఉత్తరాత్మ స్థలంలోనూ ఆత్మల కోసం ప్రార్థన చేశాం. దాన్ని కొంతమంది ఎగతాళి చేశారు. ఈ ప్రార్థన ఎవరు వింటారన్నారు. ఈరోజు ఆత్మల కోసం మనం ఏడవకపోతే రేపు వేరే స్థలంలో మనం ఏడవలసి వస్తుంది, వేరే స్థలంలో మనం ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పాపం, ఆ ఆలోచన ఏదైతే యావే దేవుడు యేసే మనకిచ్చాడో అది మనం చేయకపోతే రేపు వేరే స్థలంలో మనం వెళ్ళి జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. ఆ వేరే స్థలం ఏంటి తెలుసా? ఆ పాపం నీ మీదకి వస్తే నువ్వేమవుతావు? శాపం అవుతావు. నువ్వు శాపం అయితే ఎక్కడికి వెళ్తావు? అక్కడ ఏడుస్తావు. అది గట్టిగా మాట్లాడండి అమ్మా, లేకపోతే మైకులు కింద పెట్టేయండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి వేరే స్థలంలో ఏడవద్దు మనం. ఈరోజు మనం అనుకుంటాం వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ప్రార్థన చేయాలని. కానీ ఒక రోజు వస్తుంది, నేను ఇచ్చిన పని నువ్వు చేయలే, ఆ పాపంలో వాళ్ళు మరణించారు, ఆ శాపంలో మరణించారు. ఆ యొక్క జీవితం ఏదైతే వాళ్ళు పాపిష్టి జీవితం జీవించి మరణించారో దానికి కారణం నువ్వు, దానికి కారణం నువ్వు అంటాడు. కాబట్టి సో ఆ రీతిగా యేసయ్య ఎంత్రోన్మెంట్ కాలే, ఆ రీతిగా సింహాసనం మీద కూర్చొని ఆయన పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, Amen. నరకాన్ని జయించాడు, Amen. మరణాన్ని జయించాడు, Amen. పునరుత్థానమయ్యాడు. Hallelujah.
సో ఆ త్రోన్ మీద, ఆ సింహాసనం మీద ఆ రీతిగా కూర్చున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య సింహాసనం మీద కూర్చుంటాడో అధికారాన్ని మనకు సమకూరుస్తాడు. ఆ అధికారాన్ని మనకు ఇవ్వడానికి ప్రయాసపడతాడు. సో ఆ అధికారం మనకు రావాలంటే ఆ రీతిగా మనం ఆయనని కొనియాడాలి, ఆ రీతిగా మనం ఆరాధించాలి. తండ్రి దేవుణ్ణి యేసయ్య ఎంతగా ప్రేమించాడంటే అది ఊహించిన దానికంటే అధికంగా ప్రాణాన్ని ఇచ్చేశాడు ప్రేమకి. కాబట్టి తండ్రి దేవుడు సమస్తం ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకంటే యేసయ్య ఇచ్చింది సమస్తం, మొత్తం ఇచ్చేశాడు. అదేవిధంగా మనం కూడా, సో వెన్ జీసస్ సిట్స్ ఆన్ యువర్ హార్ట్స్ థ్రోన్, నీ హృదయ సింహాసనం పైన ఎప్పుడైతే యేసయ్య కూర్చుంటాడో మీ ముందు గలిబిలితనం, ఆందోళన వంగిపోవాలి, భయము లొంగిపోవాలి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బంధకాలు తెగిపోవాలి, ప్రతి ఒక్క చీకటి తొలగిపోవాలి, ప్రతి ఒక్క కార్యాలు ఏదైతే మీరు చేయాలో అవన్నీ మీ ముందుకు నడుచుకుంటూ రావాలి. అధికారం అది. ఆ రీతిగా ఎప్పుడైతే తాను సింహాసనం మీద కూర్చుంటాడో ఆ రీతిగా ఆ బలాన్ని, శక్తిని మనకు దయచేస్తాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని మన జీవితంలో మనం నమ్ముతాము, మన గృహంలో, మన జీవితంలో, మన హృదయంలో ఆ రారాజు సింహాసనం పైన ఆయనను ఆహ్వానిస్తాము, మనము సంతోషంగా ఉండే విధంగా మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఎలాగంటే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తున్నాడు, యెహోవా ఏలు తీరుచున్నాడు, భూమి సంతోషం. చూడండి, యెహోవా ఏలుచున్నాడు, యెహోవా ఏలు దినములల్లా భూమి సంతోషించును అంటున్నాడు. అంటే యెహోవా, ద లార్డ్ ఈజ్ రూలింగ్, లెట్ ద ఎర్త్ రిజాయిస్. సో యెహోవా ఏలుచున్నాడు కాబట్టి భూమి ఏముండాలంట? సంతోషంగా ఉండాలంట. సో దేవుడు మన హృదయంలో, మన హృదయ సింహాసనం పైన రారాజుగా ఎప్పుడైతే కూర్చుంటారో, ఆహ్వానిస్తామో అతన్ని, మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు? సంతోషంగా. అంటే ఆ సింహాసనం పైన ఎప్పుడైతే అతను ఆహ్వానిస్తున్నామో మన జీవితమే సంతోషకరంగా, ఆనందకరంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ రారాజును మనం ఆహ్వానించాలి. హృదయ సింహాసనంలో తాను ఎల్లప్పుడూ కూర్చొని ఉండాలంటే మనం చేయాల్సిందేటిది? మనం చేయాల్సింది యేసయ్య ఏ విధంగా అయితే తనను తాను, తన ప్రాణాన్ని అర్పించినంత వరకు తండ్రి దేవుడికి పరిపూర్ణంగా తనను తాను అర్పించుకున్నాడు, అదే విధంగా జీవించినంత కాలం మనం దేవునికి సమర్పించుకోవాలి. అలాని లోకరీతి పనులు చేయొద్దు, కుటుంబంలో మీరు భార్యాభర్తలుగా ఉండొద్దు, పిల్లల్ని పెంచొద్దు, మీ బాధ్యతలు మీరు పూర్తి చేయొద్దని ఏమాత్రం నేను చెప్పడం లేదు. మీ ఉద్యోగం చేయొద్దు అంటలేను, మీరు చేయాల్సిన బిజినెస్ చేయొద్దు అంటలేను, అన్నిటినీ చేయాలి. కానీ అన్నిట్లో యేసయ్యని రాజుగా పెట్టాలి, రారాజుగా పెట్టాలి. ఆయన చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. నా చిత్తము కాదని చెప్పి మనం ఉండాలి. సో ఎక్కడైతే రాజు పరిపాలించలేడు, ఎక్కడైతే ఆయనను రానివ్వరు, ఎక్కడైతే ఆయనను ఆహ్వానించరు. ఇప్పుడు మీరు గృహంలో కూడా ఆహ్వానించిన తర్వాత మీ హృదయంలో మీరు ఆహ్వానించకపోతే ఆయన పరిపాలించాడు, మిమ్మల్ని నడిపించాడు, మీకు సలహా ఇవ్వడు, మీతో మాట్లాడాడు, మిమ్మల్ని పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు నీ ఇంట్లోకి పిలిచినావు, నీ హృదయంలో నన్ను పిలవలేదు కదా. ఆ రీతిగా సో ఎ కింగ్ కెనాట్ రూల్ వేర్ ఈజ్ నాట్ అలౌడ్. సో వేర్ ఎవర్ యూ అలౌ, అప్ టు దేర్ హీ విల్ డూ ఎవ్రీథింగ్, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. ఇప్పుడు ఒక కలర్ రంగు వేసే వ్యక్తి వస్తే మనం ఏ రూమ్ చూపెడతామో అదే రూమ్ వేస్తాడు ఆయన, పక్క రూమ్ పోయి వేయడు. సో మనం బాల్కనీ వేయమంటే బాల్కనీ వేసి వెళ్ళిపోతాడు ఆయన. అదేవిధంగా రారాజుని ఎక్కడి వరకు మనం ఆహ్వానిస్తాం, మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన భర్త, మన భార్య, మన బిడ్డల జీవితంలో ఆ రారాజు ఉండాలని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో సమస్తాన్ని ఆయన పరిపాలిస్తాడు. ఎప్పుడైతే రారాజుగా ఆయనను స్వీకరిస్తామో వేరే రాజ్యం మీ మీదికి రాదు. ఏ రాజ్యము? సైతాన్ రాజ్యం రాదు, దుష్టుల రాజ్యం రాదు, చెడు స్నేహం రాదు, బాధలు రావు, కష్టాలు రావు, అవమానాలు రావు, నిందలు రావు, ఆర్థిక ఇబ్బందులు రావు, మీ మినిస్ట్రీలో ఆటంకాలు రావు.
మీ జీవితంలో ఎవరి యొక్క పోరు ఉండదు, మీ కుటుంబంలో అశాంతి రాదు, ఐక్యమత్యం లేని జీవితం రాదు, చేదు రాదు, కుట్ర రాదు, పగ రాదు, కక్ష రాదు, కోపం రాదు. వేరే రాజ్యాలు ఇవి రావు మీ కుటుంబంలో. ఎందుకంటే రారాజు పరిపాలిస్తున్నాడు. రారాజు పేరినగానే రాజులు వణుకుతారు. ఇవన్నీ మనము రారాజు పండుగ కొని ఆడిన తర్వాత కూడా మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయంటే మనం పరిపూర్ణంగా ఆయనని ఆహ్వానించలే, ఆయన రాజ్యం చేయడం లేదు. కాబట్టి వీళ్ళు మనల్ని రాజ్యం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కోపం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, చేదు. ఇప్పుడు చాలామంది అంటారు, ఏం ప్రార్థన చేస్తుంది ఏమో బ్రదర్, అలాగే జీవితం ఉంది, అలాగే ఇంట్లో చూస్తే అలాగే ఉంటుంది అంటారు. ఆ రీతిగా, ఎందుకంటే ఆ పరిపూర్ణత చూడండి, ఆ గుణం మనలో ఉండదు, ఆయన గుణం ఉంటుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. సో ఎంతగా మనం తనను ఆహ్వానించుకుంటామో అన్ని స్థలాల్లో ఆ గుణాలు వస్తాయి మనకి, ఆ ఆలోచన వస్తుంది, ఆ జీవితం వస్తుంది, ఆ ఎదుగుదల వస్తుంది. ఆయన రూపంలో ఆయన మనల్ని సృష్టించుకున్నాడంటే నీ తండ్రి నీ దేవుడు రారాజు అయితే నువ్వు రాజువే. కానీ మనం బానిసలై ఉన్నామీడ. ప్రతి కోపానికి బానిస, ద్వేషానికి బానిస, పగకు బానిస, చేదుకు బానిస. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కక్ష ఉంది మనకు, ఇంకా బానిసనే ఉన్నాం, మరవలేకపోతున్నాం. స్టిల్ వీఆర్ లివింగ్ లైక్ ఏ స్లేవ్, బట్ ఈ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన స్వభావంలో, ఆయన రూపంలో, అంటే ఆయన రాజు అయితే నువ్వు రాజువే. కానీ మన జీవితం ఎలా ఉంది చూడు, చిల్లరలాగా ఉన్నాం మనం. పైన మాత్రం పట్టు చీరలు, పైన మాత్రం సూట్లు వేసుకొని తిరుగుతాం, లోపల బానిస బతికే. దీర్ఘంగా ఆలోచిస్తే చాలా బలహీనంగా ఉంటుంది మన జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పిస్తున్నామంటే తనను ఆహ్వానిస్తున్నాం అన్ని చోట్లల్లా. నీ ప్రార్థనలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భర్తతో భార్యతో సావాస జీవితంలో, మరి మీ బిడ్డల భవిష్యత్తులో, మీ భవిష్యత్తులో, ఇల్లు కట్టడంలో, కారు కొనడంలో, పార్టీ చేయలేముడో, అన్నిట్లో ఆయనను ఆహ్వానిస్తాం. ఆయన అధికారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది అన్ని బిర్యానీ పెళ్ళి గిల్లి అన్నీ ఉంటుందా? పెళ్ళిని గణపరచమన్నాడు, అవునా కాదు? పక్కన మందు పెట్టమన్నాడా? చూడండి, అది దేవుని చిత్తమా? కాదు. చివరికి ఎవరిని పిలుచుకున్నాం మన ఇంట్లో? ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు? ఆ రీతిగానే ఉందండి ప్రతి చోట, ప్రతి ఫంక్షన్లో. రారాజు పండుగ అయిన తర్వాత ఈ రారాజు గారు వస్తారు. బ్రదర్ వెళ్ళిపోయింది కదా, నువ్వు వచ్చాయి. ఆ రీతిగా నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవన్నీ. ఇందుకు మా టీం మెంబర్ ఉండే ఒక అతను, కీబోర్డ్ వాయించేవాళ్ళు. అప్పుడు ఆయన తాగేవారు. వాళ్ళ ఇంట్లో ప్రతి నెల ప్రార్థన ఉండేది. మేము ప్రార్థన చేసి రాగానే వాళ్ళ పార్టీ నడిచేది, వెంటనే ఓపెన్ చేసేవాళ్ళంట నేను పోంగని. అది నాకు తెలియదు. ఒకరోజు ఏమైందంటే నేను ఫోన్ మర్చిపోయి వచ్చేసాను. మంచిగా అయింది, నాకు వేరే ఫోన్లు రాలే. నేను ఫోన్ మర్చిపోయి వచ్చాను, కొద్దిగా దూరం వచ్చాను. తిరిగి మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ మంచిగా కూర్చొని ఉన్నారు టేబుల్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ డే అతను వచ్చి నాకు చెప్పాడు, బ్రదర్ ఈ రోజు నుంచి నేను తాగను. నేనన్నా నిన్ను ఎవరు తాగొద్దన్నారు? నేను తాగను, నేను నీకు చెప్పినానా అంటే. ఇంకా అవమానపరచకు బ్రదర్, నేను తాగను. సరే చూద్దామన్నాను. సరే అనలే. అంటే నువ్వు చెప్పినట్టు నడిస్తేనే నువ్వు చెప్పింది నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మ. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా మనం జీవిస్తున్నాం. ఆ జీవితాన్ని మార్చుకోవాలి. సో ప్రతి స్థలంలో యేసయ్యని మీరు ఆహ్వానించారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ జీసస్ ఇన్ ఎవ్రీ ప్లేస్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, అన్ని స్థలాలు మారుతాయి. చేంజెస్ విల్ కమ్ ఇన్ దోస్ ప్లేసెస్. ఇఫ్ చేంజెస్ డస్ నాట్ కమ్, దేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ డ్వెల్లింగ్. ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఆ స్థలంలో యేసయ్య లేడు, ఆ స్థలంలో తండ్రి దేవుడు లేడు. ఆ గుణము అలాగే ఉందంటే ఆ స్థలంలో ఎవరున్నారు? సాతాను ఉంది. సో దిస్ కైండ్ ఆఫ్ సరెండర్ విల్ అలౌ ద కింగ్ ఆఫ్ కింగ్స్ టు రూల్ ఓవర్ ఎవ్రీ కింగ్డమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
ఈ లోకంలో ఉన్న రాజ్యాల మీద ఆయన పరిపాలన ఉంటుంది. ఏయ్ ఇది నాది అంటాడు, ఇది నా సొత్తు, నేను వెలబెట్టి కొన్నా అంటాడు. హల్లెలూయా. మనం అటు ఇటు ఉంటే ఇప్పుడు యేసయ్య వస్తాడు, మీరు ఈ సింహాసనం మీద యేసయ్యని కూర్చోబెట్టారు, వచ్చిండు. ఇప్పుడు అక్కడ సైతాన్ వచ్చిండు, ఇది ఇప్పంగానే బాటిల్ ఇప్పంగానే సైతాన్ వచ్చిండు. అప్పుడు యేసయ్య మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే యేసయ్య ఏ ఇక్కడ ఎందుకు వచ్చినవురా అని సైతాన్ అడుగుతాడు. అడిగితే సైతాన్ ఏం చెప్తాడు? వాళ్ళే వాళ్ళు పిలిచిండ్రు, నిన్ను ముందు పిలిచిండ్రు, తర్వాత పిలిచిండ్రు, నీ పని అయిపోయింది, నువ్వు అంటాడు యేసయ్యని. ఇప్పుడు యేసయ్య అక్కడ ఉంటాడా పోతాడా? ఎవరు ఎలగొట్టిండ్రు? సాతానే. నువ్వు పిలిచిన సైతానే ఎలగొట్టింది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అంటాడు. సో మనం ఎలా ఉండాలి? దేవుడి సన్నిధిలో నిర్భయంగా అక్కడ అలాగా నిలిచి ఉండాలి ఆయన సన్నిధిలో. ఎందుకంటే నేనే దేవుడను అంటే సమస్తానికి నేనే రారాజుని. నువ్వు దేనికి బాధపడకు. నీ జీవితంలో సాతాను వచ్చిందా? మాంత్రిక శక్తులు ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఒక ఇద్దరిని అమ్మాయిల్ని యవ్వనస్తులను ఎక్కడికో తీసుకెళ్తున్నారు వేరే స్థలానికి. వాళ్ళు భయపడి బ్రదర్ మేము పోతున్నాం. నేనన్నా నువ్వు వెళ్ళమ్మా, నీకు ఏమీ కాదు, నేను ప్రార్థన చేస్తున్నాను. చివరికి నేనేమన్నా తెలుసా? నేను వస్తున్నాను, నువ్వు పదాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నేను వస్తున్నానంటే దేవుడి సన్నిధి వాళ్ళతో ఉంటుంది. వాళ్ళ మీద ఏది ప్రయోగించినా వాళ్ళకి ఏం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని, ఎందుకంటే దేవుడు ఉన్నవాడు, చూస్తూనే ఉన్నవాడు, తన సేవకులు పలికిన మాటలను నెరవేర్చే దేవుడు. దేవుడు ఏమన్నాడు వాక్కు ద్వారా? ఏదైతే నా సేవకుడు చెప్తాడో, వాట్ ఎవర్ మై సర్వెంట్ విల్ స్పీక్ అండ్ ప్రామిస్ ఐ విల్ ఫుల్ఫిల్ అంటాడు. నేను పరిపూర్ణం చేస్తాను. కానీ సేవకుడు ఎలా ఉండాలంటే సంపూర్ణ సమర్పణ ఉండాలి. దేనికి పడితే దానికి లొంగిపోకూడదు. సమర్పణ. ఆయన చెప్తేనే నువ్వు తీసుకోవాలి, ఆయన చెప్తేనే నువ్వు లొంగాలి, ఆయన చెప్తేనే నువ్వు వినాలి, ఆయన చెప్తేనే నువ్వు చేయాలి, ఆయన చెప్తేనే నువ్వు పోవాలి, ఆయన చెప్తేనే నువ్వు పండుకోవాలి. సో ఆ రీతిగా సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను నిండుగా దీవిస్తాడు. సో సమర్పణ అంటే ఏంటిది? సమర్పణ అంటే ప్రభువా నా చిత్తము కంటే పైన నీ చిత్తం, నా భర్త చిత్తం, నా భార్య చిత్తం. సమర్పణ పడే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది రేపటి నుంచి నేను ఖచ్చితంగా వస్తా బ్రదర్ అని పోతారు. ఇంటికి పోయిన తర్వాత మా ఆయన వద్దన్నాడంట. చూడండి, ఐకమత్యం లేని నిర్ణయం. ముందుగా బాగా ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఈ నిర్ణయం తీసుకుంటాను, నేను రేపటి నుంచి మినిస్ట్రీలో సంపూర్ణంగా ఉండాలనుకుంటున్నాను, నన్ను నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను. అయితే నా భర్త మనసు మార్చు, నా ఆలోచన నా భర్త ఆలోచన ఒకటి కావాలి, నేను సమర్పించినట్లు నా భర్త కూడా సమర్పించుకోవాలి. నా కుటుంబ సభ్యులను దీవించు. చాలామంది నా కొడుకులు వద్దన్నారు, నా కోడలు వద్దన్నది, నా కోడలు వచ్చిన దాకా నేను రాలేను. ఇవన్నీ కూడా సమర్పణ కాదు. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు, నేను పోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మా కుటుంబంలో అందరూ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ ఉన్నారు. అందరు సమర్పణ. వాళ్ళు అన్నారు మీరు సమర్పించుకున్నారు కదా, మీరు చేయండి, హల్లెలూయా, మీరు చేయండి, మేము మీకు సహకరిస్తాం. కానీ మీతో పాటు ఎక్కడ పడితే అక్కడ మేము రాలేము. ఆ రోజు నుంచి నేనే చేస్తున్నాను. అలా అని వాళ్ళు నాతో లేరని కాదు, అన్ని విషయాల్లో నాలో ఉంటారు. హల్లెలూయా. కానీ ముందుకు మాత్రం వాళ్ళు కనిపించరు. అలా అని వాళ్ళు ప్రార్థన చేయరని కాదు, బోధించరని కాదు, తర్జుమా చేయరని కాదు, స్తుతి ఆరాధన చేయరని కాదు, అన్నీ చేస్తారు. కానీ సమర్పణ చేయడానికి పూర్తి అనుమతి. మీరు చేయండి, మీకు ఏ అడ్డు మేము రాము. చూడండి, అలాగా మనం నిర్ణయం తీసుకు ఇంటికెళ్ళి మన సమర్పణ మనం తిరిగి తీసుకుంటే ఎందుకు అది తిరిగి వస్తుందంటే మీరు ముందుగా మీ భర్త కోసం, మీ భార్య కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి.
ప్రభా ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. సో ఆ రీతిగా పై చిత్తం నీది, నా చిత్తం కాదు, నా చిత్తం కానే కాదు. ఇప్పుడు మీరు ఒక మినిస్ట్రీలో ఉన్నారు, రేపు మీ ఇంట్లో మీ బంధుమిత్రుల్లో ఒక విందు ఉంటుంది, ఒక పార్టీ. అప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? రేపు ప్రేయర్కి రావాలన్నా ఫ్రైడే, లేకపోతే పార్టీ వెళ్ళాలా? వెళ్ళకపోతే బంధుమిత్రులు బాగోదు, వెళ్ళాలి. అవునా కాదు? అయితే ఇక్కడ ఏముంది? సమర్పణ. ఇప్పుడు చర్చిలో ఒక గురువు ఉన్నారు, ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక పాస్టర్ అమ్మ ఉంది. రేపు సండే సర్వీస్ ఉంటుంది, ఒక పెళ్ళి వాళ్ళ బంధుమిత్రులది ఉంటుంది. ఇప్పుడు ఈ గురువు, ఈ కన్యాస్త్రీ, ఈ పాస్టర్ సండే పెళ్ళికి వెళ్తారా, లేకపోతే చర్చిలో సర్వీస్ నడిపిస్తారా? మనకు చర్చిలో మినిస్ట్రీలో మనం మెంబర్ అయి ఉన్నా ఇంట్లో క్రిస్మస్ చేస్తాం. ఇది మన బాధ్యత, మన బాధ్యత ఇది. సో ఈ పార్టీకి వెళ్ళాలన్నా వద్దా అన్నది కూడా మీకంటూ ఒక తలను పెట్టిండి, ఇక్కడ పెట్టిండా? అయితే నేను వెళ్ళేది లేనిది, వచ్చేది రాంది ఖచ్చితంగా వస్తాను, కానీ మా తల నిర్ణయమే మా నిర్ణయం. మా తల వద్దంటే మేము రాలేము, మా తల పొమ్మంటే మేము ఖచ్చితంగా వస్తాం. అయితే మనం ఎలా ఉంటాం చూడండి మినిస్ట్రీలో, మన సమర్పణ, మన సరెండరింగ్. మాటకేమంటామంటే నేను టోటల్గా నా జీవితం దేవునికే ఇచ్చేసినానంట. ఏమి ఇచ్చేసినా? దేవుడికే ఇచ్చేసాను. టోటల్గా. గట్టిగా మాట్లాడండి అమ్మా, మైక్లో ఇంకా సౌండ్లు పెంచాలనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అన్నీ నేను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నానంట. మళ్ళీ ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? పార్టీకి పోవాలన్నా వద్దా మనం తీసుకుంటున్నాం. సో ఎక్కడైతే సమర్పించామో, ఇప్పుడు ఒక 4 రోజులు లీవ్ కావాలంటే గవర్నమెంట్కి మనం అప్లై చేస్తాం, వాళ్ళు ఇస్తే కదా మీరు పోతారు. అవునా కదా? మీరు స్కూల్ టీచర్ కానివ్వండి, లేకపోతే స్కూల్లో ఊడ్చే వాళ్ళు కానివ్వండి, ప్రిన్సిపల్ లీవ్ శాంక్షన్ చేస్తేనే. మరి అదేవిధంగా ఉద్యోగం అంటే సరెండర్, అదేవిధంగా మినిస్ట్రీ కూడా. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఆ ప్రిన్సిపల్ ఆ బాస్కి కనెక్టెడ్ ఉంటాడు, ఈయన చెప్తేనే మనం పోతాం. మనం అట్లా కాదు, స్లో అండ్ స్టడీ వెళ్ళి వచ్చి ఏదో వాళ్ళు బలవంతం చేశారు ఇక పోకుండా నేను తప్పదు అన్నట్టు వచ్చి చెప్తాం. పోవాలన్నా వద్దా? రేపు పుట్టినరోజు ఉంది, పోవాలన్నా వద్దా? అవసరం లేదు. ఇప్పుడు మీరు పుట్టినరోజుకే పోవాలన్నా వద్దా? వద్దంటే బాగోదు, నేను పోకుండా ఉండు. కొంతమంది అడగకుండానే ఉండిపోతారు. అడిగితే బ్రదర్ వద్దంటే నేను పోకపోతే బాగోదు. రైట్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ చిన్నదానికే మీరు నిర్ణయం దేవుడిది తీసుకోకపోతే, రేపు సపోజ్ ఒక మంచి సంబంధం వచ్చింది అనుకోండి మీకు, ఆ సంబంధం మీరు చేసుకోవద్దంటే మీరు మానేస్తారా? ఇది సమర్పణ కాదు. సో ఆ రీతిగా సమర్పణ తీసుకోవాలి. నేను ఎందుకు ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ అంటే, సమర్పణ ఆ రీతిగా ఉండాలి. నీ చిత్తమే, నా చిత్తము కంటే, నా ఇష్టము కంటే, నా ఆశల కంటే నేను ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కోరుకున్నా, నువ్వు వద్దంటే వద్దే, నువ్వు రమ్మంటే రావాల్సిందే, పొమ్మంటే పోవాల్సిందే. సద్రక్ మెస్సెక్ అబేద్నెగోను వారిని యేసయ్య యావే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను వస్తానో రానో మీరు మాత్రం అగ్నిలో పడండి అన్నాడు. నేను వచ్చినా మీరు పడాల్సిందే, రాకపోయినా పడాల్సిందే. చిత్తం అలాగా. జీవమైన మరణం. మనం పాట పాడతాం, జీవించినా మరణించినా అని పాట పాడతాం, కానీ జీవితం కోసమే పాట పాడతాం, మరణం కోసం ఏనాడు దేవుని చిత్తాన్ని ఒప్పుకోం. మనం కొన్ని కష్టాల్లో దేవుని చిత్తం ఒప్పుకోం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడెందుకు మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయండి అంటే, పోవడానికి బస్సుకి కావాలి బ్రదర్ అంట. ఎదుటోడు అడిగిన వాడికి బుర్ర లేదా? అంతగా ఆలోచించలేడా? తిరిగి ఈయన నాకు చేస్తాడు. అబ్రహాం అలాగే చేశాడు. నీ ఒక్కగానే ఒక కుమారుడు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు తెలుసు నేను ఒంటరిగా పోలేను ఇక్కడి నుంచి, నువ్వు ఎలాగైనా నన్ను దీవెనతోనే పంపిస్తావని.
ఇప్పుడు అంత డబ్బులు ఇచ్చేయమన్నాను. మీరు ఇచ్చిన తర్వాత అమ్మా నీకు బస్సుకు డబ్బులు ఉన్నాయా? లేవా? అరే ఈ 100 పెట్టుకోండి మీరు. చూడండి, కానీ మన విశ్వాసం ఎంత పనిచేస్తుంది, మనం ఎంత నమ్ముతాం. అబ్రహాం లాంటి ఆ ఆశలు, అంటే ఏ శోధన వచ్చిందో శోధన కంటే పై ఆలోచన కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. శోధన లోపల లేడు. మనకు అన్ని శోధన లోపలనే విశ్వాసం. అది మన సమర్పణ. సో ఇలాంటి సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ముందు దేవుడి సన్నిధిలో నేను ఉండాలి, ఇది నా కర్తవ్యం, నేను నా సమర్పణ ఇది. ఆ సమయంలో దేవుడు మరొక మార్గం నీకు ఉత్తరం తెరుస్తాడు. అమ్మా నువ్వు ఈ సమయం వరకు ఇక్కడ ఉండు, మిగతా సమయంలో వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ సందర్భాన్ని కూడా పూర్తి చేసిరా. మనం కాదు, రేపు పార్టీ సాయంత్రం 5 నుంచి పొద్దుగాల 6 గంటల నుంచి చేతులు కడుక్కుంటూ కూర్చుంటాం. సో ఇక్కడ ప్రార్థన పోతుంది, దేవుని సమర్పణ పోతుంది. అలాంటప్పుడు మన జీవితంలో ఏ గొప్ప కార్యములు కావాలో అవి కావు. సో సమర్పణ మీన్స్ అబౌ ఎవ్రీ విల్. నీకు ఎలాంటి ఆలోచన ఉన్నా వాటికంటే మీద ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చారు, రేపు పార్టీకి వెళ్ళారు, ఎల్లుండి వచ్చారు, అవతలండి ఎక్కడికో వెళ్ళారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? దేవుడు నమ్ముతాడా? మనుషులే నమ్మరు. ఆమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. సో అలాంటి జీవితం మనం జీవించకూడదు. రెండవది ఏంటంటే, నా ప్రణాళిక, నా ప్లాన్స్ కంటే పెద్ద ప్లాన్ నీదే. ఎందుకంటే నా ప్రణాళికల కంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో దేవుడు చెప్పాడు, మానవుని యొక్క ప్రణాళిక ఏనాటికి ఫలించదు, అది వ్యర్థమే, నాదే ఫలిస్తుందని. ఇది మర్చిపోయినాం. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎలా ఉంది? బంగారు భవిష్యత్తు ఉంది. అది కూడా మర్చిపోయి మనం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ప్రతి నిర్ణయం మీద నీ నిర్ణయమే, ప్రతి ప్రణాళికల మీద నీ ప్రణాళికని. ఇప్పుడు రేపు నేను రాజస్థాన్ వెళ్ళాలి, ఈ నెలలో నేను వెళ్ళాలి, 2-3 చోట్లకి వెళ్ళాలి. నాకు అస్సలు మనసులో వస్తలేదు టికెట్ బుక్ చేయాలని. ఆల్రెడీ వాళ్ళన్నీ చెప్పేశారు, నా టికెట్ డబ్బులు కూడా పంపించారు, కానీ నాకు మనసు వస్తలేదు. నేను రాజస్థాన్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు వాళ్ళు ఆల్రెడీ పంపించారు, కానీ నాకు మనసు వస్తలేదు. నేను గత నెలలో మాట ఇచ్చినా నేను వస్తున్నానని. ఇప్పుడు వరకు నేను కాలు అటు ఇటు పెడతాను, టికెట్ కూడా బుక్ చేయలేవు. నేను ఒక ఫోన్ చేస్తే మా శామ్యుల్ బ్రదర్ బుక్ చేసేస్తాడు, కానీ నాకు ఆ ఫోన్ చేయడం వస్తలేదు, డేట్ రాయడానికి కూడా నాకు మనసు వస్తలేదు. ఎందుకంటే ఇది నా ప్రణాళిక కాదు. నేను అక్కడికి రాజస్థాన్ వెళ్ళి ఏమి చేయలేను. ఏ అమ్మాయి అయితే 4 సంవత్సరాలు ఇలాగే కూర్చొని ఉండేనో, ఆ అమ్మాయి లేచి ఈరోజు పెళ్లి కూడా అయిపోయింది అమ్మాయికి. సో ఆ రీతిగా దేవుడు దీవించాడు. ఇక్కడ నేను పోయి ఏం చేస్తాను అక్కడ? సో నా ప్రణాళిక అంటే నీ ప్రణాళిక, నా ఆశలు కోరికంటే నీ ఆశలు, నీ కోరి. ఎందుకంటే అందులోనే ఆనందం ఉంది మనకి, అది నిత్యం ఉంటుంది. నీ ఆశలు, నీ కోరికలు, నీ యొక్క సంతోషం అది తాత్కాలికం. అందుకే సమర్పణ అంటే నీ ఇష్టానికి మించిన ఇష్టం నాది కాదు, నీ చిత్తానికి మించిన చిత్తం నాది కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా మూడోది ఏంటంటే, నీ స్వరము, నా యొక్క ఫీలింగ్స్ ఏదైతే నాలో ఉంటుందో. ఇప్పుడు కొన్నిసార్లు మనలో ఎలాంటి భావాలు ఉంటాయి? దుఃఖకరమైన భావాలు లోపల ఇట్లా గబగబగబగబగ మండి పొగ ఇట్లా వస్తుంది. మీకు అర్థమైందా? లోపల దుఃఖము, వేదన, బాధ, అవమానం, నిందలు మండుతుంది. అది పొగ బయటికి వస్తుంది, ఎవరికి కనిపించదు. చివరికి ఎవరైనా ఎందుకమ్మా అట్లున్నట్టు, నా బాధలు మీకేం తెలుసు అంటారు. అది నిజమే, కానీ దేవుని స్వరము, చింతించను, చూడండి, కలత చెందను, కలకాలము చూచే దేవుడు నువ్వే. అంటే దేవుడే అన్నాడు, నువ్వు చింతించకు, నువ్వు భయపడకు. బైబిల్లో రాస్తుంది, నేను నీ దేవుడని అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నీ స్వరము అంటే దేవుని వాక్కు ఏదైతే మనకు బోధించిందో, దేవుడు ఏదైతే మనకు ప్రమాణం చేశాడో, వాగ్దానం ఇచ్చాడో, నేను నిన్ను ఒక బంగారు భవిష్యత్తులోకి తీసుకెళ్తాను, నేను తలగా పెడతాను, నిన్ను దీవెనగా మారుస్తాను, నిన్ను ఇచ్చే బిడ్డగా దీవిస్తాను,
నీ కాళ్ళ కింద తేళ్లను పావులను తొక్కేదవు. నువ్వు పలికే ప్రతి ఒక్క మాటకు జీవం ఉంటుంది. నువ్వు ఈ లోకానికి ఉప్పు, ఈ లోకానికి వెలుగు. ఇవన్నీ చెప్పాడు. ఆ స్వరమే నాకు గొప్ప. నా లోపల ఉన్న భావాలు, నా ఏడుపులు, నా నిట్టూర్పు, నా వేదన, నా బాధ, నా కోపం, నా ద్వేషం, నా పగ, నా అవమానం, వీటన్నిటికంటే నీ స్వరమే నేను ఇచ్చే బిడ్డగా దీవించబడతాను. హల్లెలూయా. నేను తలగా ఉంటాను, ఇందులో కూడా నేను ఒక రోజు లేస్తాను. ఆమేన్. సో అలాంటి ఆలోచన, నీ స్వరమే గొప్ప నాకు. ఇప్పుడు మీరు ఎక్కడున్నా చాలా మంది మధ్యలో ఉన్నారు, చాలా పెద్ద పెద్దలే ఉన్నారు. అక్కడ మీ భర్త పిలుస్తాడు, ఏ క్యాలినమ్మని ఇక్కడ రా అంటాడు. పోతారా? అన్నీ ఉంటారా? పోతాం. గట్టిగా మాట్లాడు క్యాలినమ్మ. పోవాలి బ్రదర్ పిలవంగానే. సో ఆ రీతిగా మనం పిలిచిన వెంటనే పలకాలి, ఎందుకంటే ఆయన అధికారం ఉంది. సో అదే, నేను ఏడుస్తున్నాను ఇప్పుడు రానంటారా? లేదు నేను నవ్వుతున్నాను ఇప్పుడు రానంటారా? లేదు బ్రదర్. మా ఫ్రెండ్ వచ్చాడు నేను రానంటారా? లేదు బ్రదర్. నీ ఫ్రెండ్ వచ్చిండా, నీ ఫ్రెండ్తో వెళ్ళిపో రాకపోతే అంటాడు. సో ఆ రీతిగా ఆయన స్వరము గొప్పగా ఉండాలి మనకి. హల్లెలూయా. మన ఫీలింగ్, మన సంతోషం, మన ఫ్రెండ్, మన లోకం, మనం ఉన్న స్థలము, అది ఏది గొప్పగా ఉంటుంది, అది మినిస్ట్రీ సరెండరీ. హల్లెలూయా. ఆ రీతిగా అన్ని, నా చిత్తం కంటే నీ చిత్తం గొప్పది, నా భావాలు, నా ఫీలింగ్ కంటే నీ స్వరం గొప్పది, మరి నా ప్రణాళిక కంటే నీ ప్రణాళిక గొప్పది అని మనము యేసుని కొనియాడే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇవ్వండి సమర్పణ అంటే. ఇవి లేని సమర్పణ అది సమర్పణ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిలాతు ఎన్నో విధాలుగా యేసేని రాజుగా, ఈ లోకపు రాజువా, ఈ లోకం మీద నీకు అధికారం ఉందా, ఈ లోకంలో నువ్వు పరిపాలకుడు అంటే యేసే అంటాడు, కానే కాదు, నాది ఈ చిల్లర దేశపు రాజరికం కాదు, నాది వీటికంటే గొప్ప దేశం అంటాడు. హల్లెలూయా. నేను ఈ సాధారణమైన రాజుని గాను, నేను రారాజుని అంటాడు. నాది పై రాజ్యం, హల్లెలూయా. చిన్న రాజ్యం కాదు, మీ చేతుల కింద ఉన్న రాజ్యం కాదు, నేను పై రాజ్యం. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో హి సేస్ మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రొవోకింగ్ ఈజ్ ఏ కింగ్, హయ్యర్ కింగ్. ఈ లోకపు రాజుని నేను కానంటే మరి ఏ రాజువి? రాజులకే రాజు. ఆ రాజుని నేను. సో మనము మరి అదేవిధంగా స్టీఫెన్ గారు చూస్తే అపోస్తల కార్యం 7:56 సెలవిస్తున్నారు, ద సన్ ఆఫ్ మ్యాన్ స్టాండింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, ఎంథ్రోన్డ్ కింగ్ సపోర్టింగ్ హిస్ సర్వెంట్. సో రాజ సింహాసనం మీద కూర్చున్న రారాజు తన సేవకుడికి అక్కడి నుంచి ఒక ఓదార్పుగా, ఆదుకున్న దేవుడుగా, నేను ఇక్కడ ఉన్నాను అని బలపరిచే దేవుడుగా సింహాసనం నుంచి మాట్లాడుతున్నారంట స్టీఫెన్ గారితో. స్టీఫెన్ గారు ఏ పరిస్థితిలో ఉన్నారు అప్పుడు? రాళ్ళతో కొడుతున్నారు మనుషులు అతన్ని రాళ్ళతో కొడుతున్నారు. సింహాసనం మీద కూర్చొనున్న తండ్రి దేవుడు రారాజు మాట్లాడుతున్నాడు. ఈయనకు దెబ్బలు ఏడా తగులుతాయి? హల్లెలూయా. ఈయన సావాసమే, ఈయన మనసే లేదు శరీరంలో, ఈయన ఆత్మనే లేదు, శరీరంలో ప్రాణమే లేదు, ప్రాణం పైన కనెక్టెడ్ ఉంది. ఈయన రాళ్ళతో కొట్టుకోండి అంటారు. అప్పుడు పునీత పౌలు గారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు చొక్కా ఇప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళాలి స్టీఫెన్ని కొట్టడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రీతిగా మనం చూస్తే సింహాసనం మీద కూర్చున్నట్టు రారాజు కనిపిస్తున్నాడు. పిలాత గారికి యేసయ్య చెప్పినట్టే ఆడ పైన ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన సింహాసనం ఎల్లప్పుడు. మరి అదేవిధంగా ఏషియా ప్రవక్త కూడా పలికాడు. ఏషియా గ్రంథం 6:1 ఏమన్నారు? నేను చూచి ఉన్నాను, Isaiah saw the Lord high and lifted up, showing that heaven's throne is never empty. ఏషియా ప్రవక్త కనిపించారంట. ఎలాగా? పై సింహాసనం పైన కూర్చొని ఉండే విధంగా యావే దేవుడు కనిపించాడట. అంటే పరలోకంలో రారాజు యొక్క సింహాసనము ఖాళీగా లేదు, సింహాసనం మీద రారాజు ఉన్నాడు, కూర్చొని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ రారాజు యొక్క పండుగను కొనియాడతాము, మనని మనం పరిపూర్ణంగా అతన్ని సమర్పించుకుంటాం, అన్ని విధాలుగా తనను ఆరాధిస్తాము, అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే యు బికమ్ రాయల్. అంటే ఏ విధంగా గొప్ప గొప్ప ధనికులు, ఏ విధంగా బాగా ఎగ్జిక్యూటివ్
విఐపీస్ ఉంటారో ఆ రీతిగా ఒక రాజు వలె, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న బిడ్డల వలె మనం తయారవుతాం. ఆమేన్. 1 పేతురు 2:9 ఆ వాక్యం రాసి ఉంది. సో మన యొక్క జీవిత విధానం, మన యొక్క పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా మారిపోతుంది. ఆమేన్. సో యువర్ ఐడెంటిటీ చేంజ్. టోటల్గా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే, అరే మీరా, నేను ఎప్పుడు అనుకోలేదు మీరు ఈ స్థితిలో ఉంటారు, ఇలాగా ఎప్పటి నుంచి ప్రారంభించారు ప్రార్థన జీవితం అని అడుగుతారు. సో ఆ రీతిగా మన రూపురేఖలే మారిపోతాయి, మన పేరు ప్రతిష్ట మారిపోతుంది, ఆమేన్. మన జీవిత విధానం మారిపోతుంది. ఆమేన్. మనుషులు చూసే విధంగా చూడరు, ఒక గొప్పగా చూస్తారు. ఆమేన్. సో ఆ రీతిగా మన పరిస్థితులు మారిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి రెండోది ఏంటంటే మన యొక్క యుద్ధము. ఇప్పటికి కూడా మనం సేవలో ఉండి కూడా ఇప్పుడు కూడా దేవుని నమ్ముతూ మారుమనసు పొందుకొని అనేక రకాలుగా ప్రార్థనలోకి వెళ్ళి కూడా చూడండి, మన యుద్ధం మనమే చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ రారాజుని మనం స్వీకరిస్తామో, తనకు మనని అంకితం చేసుకుంటామో, యుద్ధము యెహోవాదే అవుతుంది. హల్లెలూయా. కానీ మనం అట్లా కాలే, ఇంకా మనం పోరాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మనం పోరాడుతున్నాం. సో యుద్ధము నాది కానే కాదు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, అతన్ని నేను పోయి మొత్తం టీం తీసుకుపోవచ్చు, ఆడికి పోయి కూర్చోవచ్చాడా, వారం రోజులు కూర్చొని హాయిగా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లోనే తినొచ్చు. అలా ఒకసారి పోతే తిరిగి వచ్చిన వాళ్ళు లేరు మన మినిస్ట్రీలో, అక్కడే కూర్చొని ఉంటారు. సో ఆ రీతిగా మనం, కానీ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. బ్రదర్ అయితే లేదు, అవుతుంది, ఆయన సమయము ఖచ్చితంగా అవుతుంది. హల్లెలూయా. లార్డ్. అది కాకుండా ఉండదు, అది 100% అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే అది దేవుడు చేసే యుద్ధం, నేను చేసేది కాదు. నాకు దేవుడు నా నోట్లో తన వాకు పెట్టాడు. ఈ లోకరీతిగా ఉన్న మాటలు తీసేసి ఈ మాటలు పెట్టాడు. ఎప్పుడైతే మనం మినిస్ట్రీకి వస్తున్నామో లోకం రీతిగా మాట్లాడడం లేదు, ఆ మాటలు మానేసినాం. ఇప్పుడు ఏ మాటలు వచ్చినాయి మనకి అంటే, యుద్ధం చేసే ఆ యొక్క బాణాలు ఏదైతే లోకరీతిగా బాణాలు మన దగ్గర ఉండేనో, ఆ కటకం ఏదైతే అది పోయింది. ఇప్పుడు కొత్త బాణం వచ్చి 2 అంచెల కటకం వచ్చింది. లార్డ్. సో ఆ కటకం పోరాడుతుంది, మనం వెళ్ళి పోరాడాల్సిన అవసరం లేదు. సో యుద్ధం చేసే యుద్ధాలన్నీ మీరు మానుకుంటారు, యావే దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. అంటే యుద్ధం చేసే తీరు మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను శపిస్తే థ్యాంక్ యూ సిస్టర్ అంటారు. ఎందుకు? ఆమె శాపన నీకు దీవెన అవుతుంది కాబట్టి. ఆమేన్. ఆమె నీ గురించి నింద వేసింది అనుకోండి, అది గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇన్సల్ట్ ఏమవుతుంది? హానర్ అయిపోతుంది. సో ఈ రీతిగా యుద్ధం మనం పోరాడుతున్నాం. యుద్ధం విల్ చేంజ్, యువర్ బ్యాటిల్ విల్ చేంజ్. మరి అదేవిధంగా మూడోది ఏంటంటే యువర్ అట్మాస్ఫియర్ విల్ చేంజ్. మీ వాతావరణం మారిపోతుంది. నేను దేవుళ్ళో రాకముందు ఎలా ఉండే అక్క, ఆందోళన, వేదన, బాధ, బలహీనం, దుఃఖం చాలా ఉండే నా మనసులో. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థనలోకి వచ్చానో నా కుటుంబంలో, నా జీవితంలో శాంతి ఏర్పడ్డదంట. ఆమేన్. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇప్పుడు మా భర్త ముందులాగా పోరాడతలేడు, చాలా తగ్గించుకున్నాడు. నా పిల్లలు కూడా సమయానికి వస్తారు, సమయానికి తింటారు. చాలా అన్యోన్యత వచ్చింది మా కుటుంబంలో. ముందు సరిగా మాట్లాడే వాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఏ చల్లగాలి, వేడి గాలి వీసేది అదంతా మాయమైపోయింది. ఎందుకంటే చలికాలం కూడా బాధనే, ఎండాకాలం కూడా బాధనే. ఇవి రెండు లేవు, నార్మల్ వాతావరణం వచ్చేసింది. హల్లెలూయా. సో మన జీవితంలో ప్రతి ఒక్క వాతావరణం మారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వేదన ఉండదు, బాధ ఉండదు, లోకరీతిగా వచ్చే కష్ట నష్టాలు ఇవి ఏవి ఉండవు. ఎందుకంటే నీ రాజు పరిపాలిస్తున్నాడు, అన్ని మంచిదే తీసుకొచ్చి పెడుతున్నాడు నీకు. ఆమేన్. ఇప్పుడు నువ్వు మంచిగా తిని ఆరోగ్యమా బాగుంది, ఒళ్ళు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, మోకాలు నొప్పి లేదు, కొద్దిగా అలసట ఉంది, పండుకుంటే మళ్ళీ రాత్రికి అన్నీ సమకూరుస్తున్నాడు, పొద్దున ఫ్రెష్గా వస్తున్నావు. సో ఆ సమర్పణ ఉంటే, సమయం చాలా ఉంటుంది మన దగ్గర, కానీ ఆ సమయం మనము ఎవరికైతే సమర్పించాం వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అత్త ఇంట్లో సమయం ఉంటే ఆ సమయం అంతా అత్త ఇంటికి, భర్త ఇంటికే తాను కృషి చేస్తుంది. ఎవరు? భార్య. అన్ని కార్యాలు అక్కడికే చేస్తుంది, వేరే ఎవరింటికి చెయ్యదు.
సమయం ఉంటే కూడా ఆ కుటుంబంలోనే ఆ సమయాన్ని గడుపుతుంది. కానీ మనం దేవుని రాజ్యానికి, దేవుని కుటుంబానికి మనం చెందినా కూడా మన సమయం అంతా వృధాగా బయట గడుపుతాం. ఎన్నో విధాలుగా మనము మన బుర్రలో ఒక రోజంతా వేరే రకంగా గడుపుతాం. మాట్లాడడం కానీ, సీరియళ్ళు చూడడం కానీ, న్యూస్ చూడడం కానీ, స్పోర్ట్స్ చూడడం కానీ, లేకపోతే ఎన్నో ఉన్నాయి. నాకు అది ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా ఒక సీరియల్ రోజు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఒక్కొక్కరు. వన్ సీరియల్, ఒకటే సీరియల్. అదేదో ఒక సీరియల్ వచ్చింది, ఎవరిది? షారుఖ్ ఖాన్దా లేకపోతే అమితాబ్ బచ్చన్దా? ఎవరిదో? ప్రేజ్ ది లార్డ్. బిగ్ బాస్ నడుస్తూనే ఉంది. బిగ్ బాస్ ఇప్పుడు ఎవరండి బిగ్ బాస్? వీళ్ళకి షారుఖ్ ఖాన్ వాళ్ళకి బిగ్ బాస్. ఆయనను చూడకపోతే ఉండలేరు, రోజు చూడాలి. ఆ సమయము నీ రారాజుకి ఇస్తలేవు. నీకు సమయం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన వాతావరణం, మన యుద్ధం మారిపోతుంది. అట్మాస్ఫియర్ విల్ చేంజ్, పీస్ ఉంటుంది. నీకు అన్నీ ఉన్నా శాంతి సమాధానం లేదు. అందరు ఉన్నారు, శాంతి సమాధానం లేదు. అన్ని విధాలుగా దేవుడు దీవించాడు, శాంతి సమాధానం లేదు. ఎందుకు లేదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ రాజు అయితే నువ్వు రారాజుగా నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి స్వీకరించావు, ఆయన లేకపోతేనే శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మరి అదేవిధంగా నీ గమ్యానికి ఏ ఒక తలుపులు ముయ్యబడి ఉండవు, అన్ని తలుపులు తెరవబడి ఉంటుంది. హల్లెలూయా. సో ఎవ్రీ డెస్టినీ డోర్స్ విల్ బి ఓపెన్. చూడండి, కొన్ని ఆటంకాలు ఉంటాయి. అక్కడికి పోవద్దు, కుటుంబంలోని ఇక్కడికి పోవద్దు, ప్రార్థనకు పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయదు. నువ్వు ఎక్కడికన్నా పో అంటారు. ప్రార్థనలో ఉన్న వ్యక్తి, సమర్పించుకున్న వ్యక్తికి వయసు పిల్లైన ఆటంకాలు ఉండవు. మా డాలి వాళ్ళకి ముందు 10th క్లాస్ చదువుతున్న సమయంలో 8th క్లాస్ 9th క్లాస్ రోజు 9:30 కాగానే ఫోన్ వచ్చేది. అలా వాళ్ళ సమర్పణ ఎక్కువ అవ్వడం వల్ల జస్ట్ నేను టికెట్లే బుక్ చేసేవాడిని. ఆ ఊరు వెళ్ళాలి, ఆ టికెట్ ఇది మీ మమ్మీ వాళ్ళకి ఇచ్చేయండి అమ్మా, ఫలానా డే వెళ్తున్నాం. ఎప్పుడు వస్తున్నారని అడిగేవారే, కానీ ఏ రోజు కూడా నువ్వు టికెట్ ఎందుకు బుక్ చేసావు, క్యాన్సిల్ చేయమని. ముందు భయపడ్డారు, ముందు ప్రతి రాత్రి ఎదురు చూసేవాళ్ళు. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, మా అమ్మాయి ఇంకా పూర్తిగా దేవునికి సమర్పించుకుంది, ఇక ఆమెను మనము బాధ పెట్టొద్దు. వాళ్ళు స్థిరపడ్డారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ రీతిగా చూడండి, మనం ఎదుగుతున్నా కొద్దీ, దేవుడికి దగ్గర అవుతున్నా కొద్దీ నేను ఎవరు పట్టించుకోరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మన యొక్క చిత్తం ఉండాలి దేవుని పట్ల. సో మనము ప్రతి ఒక్క డెస్టినీ ఏదైతే గమ్యం ఉందో అవన్నిటికీ తలుపులు తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే మన రారాజుని, మన దేవుని రారాజుగా మనం స్వీకరిస్తాం, మన హృదయ సింహాసనం మీద ఆయనను కూర్చోబెడతాము, ఏది కూడా మీ మీద అధికారం చెల్లించలేదు. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా మీ మీద అధికారం చెల్లించలేరు. ఇప్పుడు రారాజుకి మీరు పిఏ అయ్యిండ్రు అనుకోండి, ఒక రాజుకే పిఏ, పర్సనల్ అసిస్టెంట్. వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏమని అడుగుతారా? ఇక్కడ రా అని పిలుస్తారా? నువ్వు పిలిస్తే వాళ్ళు వస్తారు. సో ఎప్పుడైతే ఈ రాజుని మీ సింహాసనం, మీ హృదయ సింహాసనం మీద కూర్చోపెడతారో, నువ్వు చెప్పినట్టు ఈ లోకమంతా వింటది. నువ్వు ఒకరు చెప్పినట్టు వినే అవకాశం ఉండనే ఉండదు. అదన్నీ దాటిపోతావు నువ్వు. ఒకరికి లోబడ్డం, ఒకరి మాటలు కాయడం, ఒకరిని నిందించడం, ఒకరిని వేధించడం, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండవు. నువ్వు చెప్పిందే శాసనం, హల్లెలూయా. నువ్వు చెప్పిందే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎంత్రోన్మెంట్ అంటే, ఇప్పుడు రారాజు సింహాసనం పైన కూర్చోవడం అంటే, మన ఇంట్లో కూర్చోబెట్టడం అంటే ఎక్కడో పరలోకంలో కూర్చోబెట్టడం కాదు. ఎంత్రోన్మెంట్ అంటే నీ హృదయంలో ఆయనను కూర్చోబెట్టడం. హల్లెలూయా. చాలామంది అన్ని పెట్టి బాగా కూర్చోబెడతారు ఇంట్లో, వాళ్ళ హృదయంలో మాత్రం ఆయనకు స్థలమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అలా చేస్తావో చూడండి, ప్రతి ఒక్క భయము నిన్ను వదిలి వెళ్ళిపోతుంది.
ప్రతి ఒక్క అలవాటు నుంచి దూరం అవుతుంది. ప్రతి ఒక్క సందేహం ఇంకా నీకు రాదు. ప్రతి ఒక్క బలహీనం నీ జీవితంలో ఉండదు. ఇవన్నీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇవేవి కూడా నిన్ను పరిపాలించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఆ రారాజుని మరొకసారి మన జీవితంలో ఆహ్వానించుకుందాం. అడుగుదాం, ప్రభా ఇన్నాళ్ళు నేను నిన్ను స్వీకరించలేదు, ఈరోజు నిన్ను రారాజుగా నా యొక్క హృదయ సింహాసనం మీద ఆహ్వానిస్తున్నాను తండ్రి.